హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మనం ఇంట్లో చిన్న చిన్న వ్రతాలు కానీ పూజలు కానీ లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ చేసుకున్నప్పుడు మనము స్టేజ్ అనేది డెకరేట్ చేసుకుంటాం కదా, అంటే డెకరేషన్ చేసుకుంటాం కదా, చిన్న చిన్న డెకరేషన్. ఆ డెకరేషన్ కి బ్యాక్ డ్రాప్ డిజైన్ వచ్చేసి చేయడానికి ఒక చిన్న ఫ్రేమ్ కానీ లేదంటే ఒక స్టాండ్ కానీ కంపల్సరీగా అవసరం ఉంటుంది కదా. సో అలా అవసరం ఉన్నప్పుడు మనము గోడలకి మేకలు కొట్టడం కానీ ప్లాస్టర్లు అంటించడం కానీ అలాంటివి చేస్తాం కదా. సో అలాంటివి చేయకుండా ఒక చిన్న స్టాండ్ కానీ ఫ్రేమ్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. సో అలాంటి ఫ్రేమ్ ఒకటి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది కూడా లో బడ్జెట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న సిపివిసి పైప్స్ ఉంటాయి కదా, షాప్స్లో దొరుకుతాయి. ఇలాంటి పైప్స్తో మనం ఒకటి మంచి ఫ్రేమ్, డ్యూరబుల్ మంచి వెయిట్ ఆపే ఫ్రేమ్ ఒకటి రెడీ చేసుకోవచ్చు. సో అది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ఫ్రేమ్ మనం రెడీ చేసుకోవడానికి ఏమేం కావాలో చూడండి. ఇవి సిపివిసి పైప్స్ మనకు బయట హార్డ్వేర్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. సిపివిసి పైప్స్ కావాలంటే ఇస్తారు వాళ్ళు. సో ఇవి 1 ఇంచ్వి 5 ఫీట్వి రెండు కావాలి. ఫస్ట్ 1 ఇంచ్ డయామీటర్ అండ్ 5 ఫీట్ లెంత్తోని 2 పైప్స్ కావాలి, అండ్ 4 ఫీట్ లెంత్తోని 2 కావాలి. ఓకే, అలానే 1 ఫీట్తో 2 కావాలి. ఇవన్నీ 1 ఇంచ్ పైప్స్ అన్నమాట, 1 ఇంచ్ విడుతుంటవి. అండ్ అలానే 1.5 ఇంటూ 1 ఇంచ్ రెడ్యూసర్ టీ ఇలా దొరుకుతుంది అనమాట. ఇది 1.5 ఇంచ్ ఇంటూ 1 ఇంచ్ రెడ్యూసర్ టీ, ఇలాంటివి 2 కావాలి. అండ్ అలాగే 1.5 ఇంచెస్ 4 ఇంచ్ హైట్తోని ఒక 4 కావాలి ఇలా. అండ్ అలాగే 1.5 ఇంచ్వి ఎల్ బెండ్స్ కావాలి ఒక 4. 1 ఇంచ్వి టీ బెండ్స్ కావాలి ఇట్లా, 1 ఇంచ్వి టీ బెండ్స్ 2, అలానే 1 ఇంచ్వి ఎల్ బెండ్స్ 2. ఇవి ఐటమ్స్. నేను ఇంకా క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇక్కడ డిస్ప్లే పైన వేస్తాను, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో ఈ ఐటమ్స్ అని మనకు ఏ హార్డ్వేర్ షాప్లో అయినా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మీరు హార్డ్వేర్ షాప్లో తీసుకునేటప్పుడు కంపెనీ మేడ్వి తీసుకోకుండా ఏదైనా లోకల్వి తీసుకోండి. లోకల్ తీసుకుంటే ఏంటంటే మనకు బడ్జెట్ తక్కువ అయిపోతుంది. వితిన్ 700లో ఈ ఐటమ్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఇంతే అండి, ఈ ఐటమ్స్ కన్నా మనకి ఏం అవసరం ఉండదు. ఈ ఐటమ్స్ ఉంటే సరిపోద్ది. జస్ట్ స్టాండ్కి డెకరేషన్ సామాన్ తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా సో ఫస్ట్ ఈ ఐటమ్స్తోని మనం బేస్ రెడీ చేసుకుందాం. బేస్ ఎలా అంటే ఈ రెడ్యూసర్ టీ ఉన్నాయి కదా, ఇవి 2 తీసుకోండి. ఇవి తీసేసుకొని ఈ ఎల్ బెండ్స్ ఇక్కడ ఫిక్స్ చేయాలి ఇట్లా. ఓకే, సో ఇలా మనకు మన బేస్ అనేది ఒక సైడ్ బేస్ అనేది రెడీ అయిపోయింది. సో 1 సైడ్ బేస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక సైడ్ బేస్ రెడీ చేసుకుందాం. చూడండి, సింపుల్. ఇది ఇలాంటివి తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేసేసి, అండ్ అలానే ఇంకొకటి ఇటు సైడ్ ఫిక్స్ చేసేసి ఇలా పెట్టేసుకొని, ఇలా పెట్టి ఈ ఎల్ బెండ్ ఇటు అండ్ ఇది ఇటు సైడ్. ఓకే, సో ఇంకొక సైడ్ మనకు బేస్ అనేది రెడీ అయిపోయింది. సో మనకు ఇప్పుడు 4 ఫీట్ లెంత్ కాబట్టి ఇది 4 ఫీట్స్ దూరం జరిపేసి పెట్టేయాలి. ఓకే రైట్. సో అండ్ ఇది ఇక్కడ పెట్టాక ఇప్పుడు నేను 1 ఫీట్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ 1 ఫీట్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే మనము హైట్ అనేది 6 ఫీట్ పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే 5 ఫీట్ పెట్టుకోవచ్చు. సో అందుకని 1 ఫీట్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ టీ బెండ్స్. సో మళ్ళీ 4 ఫీట్ లెంత్ తీసుకుంటున్నాను. లెంత్ తీసుకొని ఇక్కడ బేస్ పర్ఫెక్ట్గా, బేస్ స్ట్రాంగ్ ఉండడానికి ఇక్కడ ఫిక్స్ చేయాలి ఇది. సో ఇప్పుడు మన బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా రెడీ అయింది. ఇది రెడీ అయిపోయాక ఇప్పుడు మనకు హైట్ని బట్టి, అంటే మన 5 ఫీట్ లెంత్తో ఈ పైప్ అనేది దీంట్లో ఫిక్స్ చేయాలి.
ఇది అయిపోయాక మనకు ఈ 4 ఫీట్ ఉంది కదండి, దీనికి ఇది ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ. ఇదండి మన ఫ్రేమ్ అనేది జస్ట్ వితిన్ మినిట్స్లో రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇట్లా చూడండి, ఫ్లెక్సిబుల్ అండ్ చాలా వెయిట్ కూడా ఆపుతుంది. ఇట్లా వెయిట్ కూడా చాలా ఆపుతుంది, నో ఇష్యూ. సో ఇదండి మన ఫ్రేమ్, ఇలా రెడీ అయిపోయింది. జస్ట్ వితిన్ మినిట్స్లో రెడీ అయిపోయింది అనమాట. మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ అసెంబుల్ చేయడానికి జస్ట్ 5 minutes టైం పడుతుంది అంతే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనికి మనం ఇప్పుడు డెకరేషన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ స్ట్రాంగ్ కూడా ఉంటుంది ఇది చాలా. ఇదండి మన ఫైనల్ అవుట్పుట్. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. ఈజీగా వితిన్ 10 to 15 minutesలో మన బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోయింది మొత్తం. స్టాండ్ అసెంబుల్ అయితే జస్ట్ 5 minutesలో అయిపోయింది. అండ్ ఈ డెకరేషన్ చేయడానికి ఒక 10 to 15 minutes పట్టింది. సో టోటల్గా 10 to 15 minutes పట్టింది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఇప్పుడు మనము వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి మనం అక్కడ గణేష్ని ప్లేస్ చేసుకొని మన ఇంట్లో పూజ కూడా చేసుకోవచ్చు. దీనికి ఏమైనా బర్త్డే పార్టీస్ ఉంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ తీసేసి ఒక బర్త్డేకి రిలేటెడ్ డెకరేషన్ కూడా ఈ ఫ్రేమ్తో చేసుకోవచ్చు. మనం బెలూన్స్ అని దీనికి డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడిదక్కడ పని అయిపోయిన తర్వాత మొత్తం డిసెంబుల్ చేసేసి ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే మనకు అక్కడ ఈజీగా ఫిట్ అయిపోతుంది దాంట్లో అది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి ప్రతి వీడియోని. అండ్ వీలుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చలో బాయ్ బాయ్.